ఓం శ్రీ మాత్రే నమః. ఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన ఆ పని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. కొత్తగా పెళ్ళైన జంట వారణాసి వెళ్ళారు. వారణాసిలోని అన్ని గుళ్ళు చూసిన తర్వాత అక్కడ ఉన్న వారాహి అమ్మవారి గుడిని కూడా చూడడానికి వెళ్ళారు. అయితే వారు వచ్చిన సమయంలో దేవిని చూడడానికి వీలు కాదని చెప్పినా వినకుండా చూసి అదృష్టం బాగుండి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న పూజారులు వారి దేవాలయం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇదంతా జరిగింది ఏ పురాణ కాలంలోనూ కాదు, మన కలియుగంలోనే. కొన్ని నెలల ముందు ఇది నిజంగా జరిగిందన్న ప్రశ్నకు సూర్యుడు ఒక్కడే కానీ సూర్యోదయ సమయంలో సూర్యాస్త సమయంలో మాత్రమే చూడగలం. అదే సూర్యుడిని ఎందుకు మధ్యాహ్నం చూడలేము అన్నది సమాధానంగా వారణాసి పురోహితులు ఇస్తున్న సమాధానం ఇందుకు సంబంధించిన మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. జల ప్రళయం కూడా ఏమి చేయలేదు. వారణాసి హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్న విషయం తెలిసిందే. ఈ క్షేత్రం అత్యంత శక్తి కలిగిన పట్టణం. అందువల్లే జల ప్రళయం కూడా ఈ పట్టణాన్ని ఏమి చేయలేదని తెలుస్తుంది. ప్రపంచంలోనే లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ మనుగడ ఉన్న ప్రాంతంగా వారణాసి పేరుండటం ఇక్కడ గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి దేవతలే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దేవతల్లో వారాహి దేవత కూడా ఒక్కరు. ఈమె పుట్టుక, ఆకారం, ఆయుధం సంబంధించి వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా వర్ణించబడింది. ప్రధాన దేవతగా వారాహి అమ్మవారు అందులో ప్రధానమైనది. వారాహి అమ్మవారు సప్తమాత కళల్లో ఒకరు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. మార్కండేయ పురాణం ప్రకారం దేవుళ్ళు శరీరాల నుంచి స్త్రీ రూపశక్తులు ఉద్భవించాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి ఎలా ఉద్భవించారు, అదేవిధంగా వరాహస్వామి నుంచి వరాహి ఉద్భవించబడిందని చెప్తారు. ఈమె వారాహ రూపంలో ఉండి చేతిలో చక్రం, ఖడ్గంతో ఉంటుంది. ఇక వామన పురాణం ప్రకారం సప్త మాతృకుల్లో అమ్మవారి రూపం చండిక నుంచి ఉద్భవించబడింది. చండిక వీపు నుంచి వారాహి జన్మించడమే కాక ఆమె ఉత్తర దిక్కుతో అధిపతి. ఈమె వాహనం గేదె అయితే వరాహ పురాణం ప్రకారం ఈమె పులిపై కూర్చొని భక్తులను కాస్తుందని చెప్పబడింది. దేవి పురాణ ప్రకారం వరాహదేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించబడింది. బహుశా ఈ పురాణాల్లోనే భాషను అర్థం చేసుకునే క్రమంలో ఇటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయనే వాదన ఉంది. వారాహీదేవిని అటు శైవులతో పాటు వైష్ణవులు, శాక్తికేయులు కూడా పూజిస్తారు. ఈమెకు అఘోరాలు రాత్రి సమయాలలో పూజించి తాంత్రిక శక్తులు పొందడానికి సహకరించవలసిందిగా వేడుకుంటారు. ఇక బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరచి కూడా ఈమె నేపాల్లో ఈమెను బారాహి పేరుతో కొలుస్తారు. కొన్ని పురాణాల ప్రకారం ఈమె అసూయ అనే సప్త వ్యసనాలలో ఒకటైన అసూయకు అధిపతిగా పేర్కొనబడింది. ఎక్కడ ఎన్ని రకాలుగా చెప్పబడినా ఈమె ఆ జగన్మాత ప్రతిరూపంగా కొలుస్తారు. ఇటువంటి వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత, అంటే వారణాసిని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఉండదు. ఆ ఆలయంలో ఓ భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయం మూసివేయబడుతూ ఉంటుంది. ఇక ఆ ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై 2 కన్నులు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టి ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చేసే ఏర్పాటు పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేం చూడవలసిందే పట్టుబట్టారు, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారట. దీంతో పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించారు. వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారిని విగ్రహం ముందు ఒక్క క్షణం కూడా నిలబడి వెంటనే మూర్చబోయారు. అటు పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటున ఆ భూగృహంలో నుంచి బయటకు తీసుకొచ్చేసేసారు. అటువైపు దాదాపు గంట వైపు సేపు కూడా శాంతి ప్రవచనాలు వినిపించేలా తరతరని
వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణాలు ఆ పూజారి వివరించారు. ఆగమన శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలు ఉంటుంది. ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవ హక్కులు ఎక్కువసేపు ఉండలేరు. అందువలనే వారు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లో కూడా పోవడానికి వీలు కాదు. మిగిలిన సమయంలో కొంత తక్కువ భాగం ఉంటుంది. అందువలనే తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని చూడడానికి, అది కన్నాల నుంచి చూడడానికి వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల మధ్య గ్రామదేవత అయిన అమ్మవారు గ్రామాన్ని చూడడానికి అంటే వారణాసిని చూడడానికి వెళ్తుందట. అందువలనే ఆ సమయంలో చూడడానికి అనుమతిస్తారు. మిగిలిన సమయంలో మొత్తం ఈ దేవాలయాన్ని మూసి ఉంచుతారు. సాధారణంగా ఉగ్ర రూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము. అయితే అది తప్పు. ఒక దివ్యమైన శక్తి, తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలుగుతాం. అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేం కదా అన్నది ఇక్కడ పండితులు వాదన. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడడానికి వీలవుతుంది. అది కూడా అమ్మవారి గ్రామ సంచారం బయలుదేరినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతున్నారు. అందువలనే పూజారి కూడా తెల్లవారుజామున 4:30 గంటలకు భూగృహంలోకి వెళ్ళి 10 నిమిషాలు హారతి ఇచ్చి వెనక్కి వస్తారట. ఈ దేవాలయంలో వారణాసిలోని దశాశ్వమేధ్ హుట్ వెళ్ళడానికి ముందు ఎడమ వైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు. పడవల్లో వెళ్ళేవారు మన్ మందిర్ గుట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం వద్ద ద్వారికి వెళ్తే కుడి వైపుకు అమ్మవారి దేవాలయం ఉంటుందట. ఇక ఈ అమ్మవారిని దర్శించడం వల్ల శత్రు భయం పోతుందని, ముఖ్యంగా కోర్టు కేసులతో సతమతమయ్యే వారికి వెంటనే ఉపశమనం కలుగుతుందని చాలా కాలంగా భక్తుల నమ్మకం. అందువలనే పెద్ద పెద్ద కేసుల్లో చిక్కుకున్న వారు ఇక్కడికి ఎక్కువగా వస్తారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.